టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ నుంచి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. 4 రోజుల పాటు జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో విస్తృతంగా తిరగనున్నారు. నక్సల్ ఉద్యమం పుట్టిన ఉద్దానంలో జోరువానలో తడుస్తూనే చంద్రబాబు పర్యటించారు. శ్రీకాకుళం జిల్లాలో చివరి రోజు మీకోసం యాత్రలోనూ తెలుగుదేశం హామీల పరంపర కొనసాగింది. 200 కోట్ల రూపాయల పలాస జీడి పరిశ్రమ సంక్షోభంలో పడితే ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరించిందని చంద్రబాబు విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే మత్స్యకారులను ఎస్టీలుగా గుర్తిస్తామని చెప్పారు. నక్సల్బరీ ఉద్యమానికి నెలవైన ఉద్దానం మండలంలో గ్రామాల మీదుగా ఆయన రథయాత్ర సాగింది. భారీ వర్షం కురుస్తున్నా తరలివచ్చిన ప్రజలను ఉత్సాహపరుస్తూ చంద్రబాబు పర్యటన కొనసాగించారు. పలాస జీడి పరిశ్రమ విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఎలమంచిలో చూస్తే ఆ ఎమ్మెల్యే మొత్తం ఎస్సీ జడ్ల పేరుతో మొత్తం భూములన్నీ లాగేసి పేదవాళ్ళ ఆస్తులు లాక్కునే ప్రయత్నం చేశారు. చాలా దారుణంగా చేశారు. అక్కడి నుంచి నేను అనకాపల్లికి వెళ్ళాను. ఆ అనకాపల్లిలో ఒక మంత్రి ఉన్నాడు. ఆ మంత్రిని చూస్తే దేవాలయ భూములు లాక్కున్నాడు. ఇవాల్టి నుంచి దాదాపు 300 కిలోమీటర్ల పరిధిలో 4 రోజుల పాటు మీకోసం యాత్ర విశాఖ జిల్లాలో జరగనుంది. ఈ నెల 29 రాత్రి వరకు పర్యటన కొనసాగనుంది. 50కి పైగా సభలు, రోడ్ షోల ద్వారా ప్రజలతో మమేకమయ్యేలా టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. తొలి విడత 5 నియోజకవర్గాల్లో పర్యటించిన చంద్రబాబు ఈసారి మన్యంలోకి అడుగుపెట్టబోతున్నారు. మావోయిస్టుల ప్రభావం ఉన్న చింతపల్లి లాంటి చోట్ల భద్రత దృష్ట్యా పర్యటన రద్దు చేశారు. బాక్సైట్ వెలికితీతకు ప్రభుత్వం చాప కింద నీరులో అనుమతులిస్తూ గిరిజనులను భయాందోళనలకు గురి చేస్తోందని చంద్రబాబు ఈసారి ధ్వజమెత్తనున్నారు. బాక్సైట్ తవ్వకాల విషయంలో తెలుగుదేశం వైఖరిని మరోసారి గిరిజనుల ముందు ఉంచుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు పర్యటనలో మరో కీలకాంశం రైవాడ జలాశయ సందర్శన.